బీసీ రిజర్వేషన్స్ కనుక వీళ్ళు కానూన్ చట్టబద్ధంగా బీసీ 42% కనుక లేకుండా పొమ్మని చెప్పండి, వాళ్ళ పరిస్థితి ఏందో తెలుస్తుంది. పోయేటట్టే ఉన్నారు కదా, తెలుస్తుంది కదా, దాన్ని తెలుస్తుంది, దాన్ని తేలిపోతుంది. ఒకవేళ దాన్ని అట్లా చేస్తే మాత్రం క్లియర్ కడక తేలిపోతుంది. వాళ్ళు బోర్ల మొక్కలు పడతారు ఒకవేళ అట్లా ఉండేది ఉంటే మాత్రం. అది కాకుండా వీళ్ళు కేంద్రం మీద కనుక ఒత్తిడి చేసి ఉద్యమాలు చేసి 9th షెడ్యూల్ కనుక పెట్టిపించుకొని కనుక వచ్చేది ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ అట్లీస్ట్ ఈ ఎలక్షన్స్ లా జరిగే అవకాశం మాత్రం ఉంటది. కానీ అట్లా కాకుండా మాత్రం చేస్తే జనం మాత్రం తిరగబడే పరిస్థితి కింద క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఇంకోటి రిజర్వేషన్స్ కనుక వీళ్ళు కానూన్ చట్టబద్ధంగా బీసీ 42% కనుక లేకుండా పొమ్మని చెప్పండి, వాళ్ళ పరిస్థితి ఏందో తెలుస్తుంది. పోయేటట్టే ఉన్నారు కదా, తెలుస్తుంది కదా, దాన్ని తెలుస్తుంది, దాన్ని తేలిపోతుంది. ఒకవేళ దాన్ని అట్లా చేస్తే మాత్రం క్లియర్ కడక తేలిపోతుంది. వాళ్ళు బోర్ల మొక్కలు పడతారు ఒకవేళ అట్లా ఉండేది ఉంటే మాత్రం. అది కాకుండా వీళ్ళు కేంద్రం మీద కనుక ఒత్తిడి చేసి ఉద్యమాలు చేసి 9th షెడ్యూల్ కనుక పెట్టిపించుకొని కనుక వచ్చేది ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ అట్లీస్ట్ ఈ ఎలక్షన్స్ లా జరిగే అవకాశం మాత్రం ఉంటది. కానీ అట్లా కాకుండా మాత్రం చేస్తే జనం మాత్రం తిరగబడే పరిస్థితి కింద క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఇంకోటి